జై గోమాత. నేను రేపు రిజల్ట్ వచ్చే మొన్న ఎలక్షన్స్ అయితేనే కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ అయినాయి. 2 టీచర్స్ ఎలక్షన్స్, 1 గ్రాడ్యుయేట్ టీచర్స్ కరీంనగర్లో అయినాయి. అవి 2 ఎట్లా మల్క కుమరే గారు ఫుల్ మేయర్తో గెలుస్తుండని జనం టీచర్స్ అంతా చెప్పారు. అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి గ్రాడ్యుయేట్ అంజిరెడ్డి గారు కూడా గెలుస్తున్నారు. ఇంతకుముందు ఒక అతను అంత బీసీలు గెలుస్తున్నారు అంటే వాళ్ళు బీసీలు 2-3 పోటీ చేశారు కాబట్టి ఇక ఎందుకు వాళ్ళకి ఎందుకు వేసులని మన బీజేపీ అంజిరెడ్డి గారికి వేశారు ఓటు. యూట్యూబ్లో ముందుగానే చెప్పాను. ఈ 2 కరీంనగర్ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుస్తుండ్రు. అలా ఫుల్ మేయర్తోని మల్కా కుమరే గారు ఫుల్ మేయర్తో గెలుస్తుండు అని చెప్పాను నేను ఆల్రెడీ. నేను కాదు, చాలా సర్వేలు వాళ్ళు చెప్పారు. అందరు కూడా వాళ్ళు క్లియర్ అయిపోయింది. ఎలక్షన్ ఓటు పడ్డాక సాయంత్రమే మల్కా కుమరే గారు ఫుల్ మేయర్తో గెలుస్తున్నారు. మల్కా కుమరే గారు ఆయన చాలా మంచి మనిషి అని జనానికి అందరికీ పబ్లిసిటీ అయిపోయింది. ఆయన మంచి అతను గెలుస్తుండే, దానికి నో డౌట్. కానీ అంజిరెడ్డి గారికి ఒక డౌట్ ఉన్నది. ఆడ ఏదో హరికృష్ణ అట ఆయన బీసీ నినాదం మీద ఆయన గెలవచ్చు అని ఒక అతను చెప్తా ఉన్నాడు. చెప్తేనే అన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు, అట్లేం లేదే, మొత్తం అక్కడ 2 బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ కూడా గెలవాలి. కాకపోతే పూల రవీంద్ర గారు బీసీ కాబట్టి కొంచెం మొన్న బీసీ నినాదం గట్టిగా అయింది. ఇప్పుడు ఈ 3 బీజేపీ కనుక బీసీలకు ఇస్తే అసలు ఎదురుగా ఉన్నవాడు డిపాజిట్లతో ఓడిపో. అది ఇవ్వలే. ఇవాళ 2 రెడ్డిస్కి ఇచ్చి ఒక అతనికి ఇది ఇచ్చారు కాబట్టి సరే, ఇక దాని గురించి మనం ఇప్పుడు అవసరం లేదు. మన మోడీ ఇప్పుడు ఎవరైనా బీజేపీ కోట ఇస్తున్నట్టే మోడీ. మన బండి సంజయ్ గారు మన కరీంనగర్ హవా ఆయన గురించి మీకు తెలుసుగా. ఒకసారి బండి సంజయ్ గారు ఆయన పవర్ ఏందో తెలుసు. ఓ మీటింగ్ కడితే సపోర్ట్ కొట్టుడు, జనం లేసుడు, అన్నా అనుడు, అవన్నీ మోడీ గారికి తెలిసిపోయినాయి. మోడీ గారు కూడా అవన్నీ చూస్తూ ఉన్నారు. అందరికీ హవా నడుస్తుంది కాబట్టి బండి సంజయ్ ఉన్నంతసేపు కరీంనగర్ ఏరియా చుట్టుపక్కల జిల్లాలలో కూడా ఎవరు గెలవరు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కంపల్సరీ, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. 2027, 26, 28 ఎలక్షన్స్ వస్తాయి కదా. కంపల్సరీ బీజేపీ హవా నడుస్తుంది. 70 సీట్లు మనకు బీజేపీకి వస్తాయి. అప్పటికి ముఖ్యమంత్రి కూడా బీసీ అంటారు కాబట్టి మన అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తే మనకు అది తెలియదు. దాని గురించి 100% 3 సీట్లు కూడా బీజేపీ వస్తాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే వరంగల్లో మన బీసీ పూల రవీంద్ర గారు ఆయనకు వీళ్ళు టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయనకు వాళ్ళు ఇంటర్నల్గా డబ్బులు ఇచ్చారు కానీ అది కానీ చేసిందని చాలా చెప్తున్నారు. ఇక్కడ హరికృష్ణ కూడా టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఇక అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. నాకు ఫోన్ చెప్తే నాకు తెలియదు, మనం చూడని దాని గురించి మనం ఎందుకు మాట్లాడదు, దాని గురించి డిస్కస్ చేస్తే మనకు అవసరం లేదు అని చెప్పాను నేను. సరేనా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెల్లారితే వెళ్తుందిగా. అది గ్రాడ్యుయేట్ మాత్రం 2 డేస్ పడుతుంది. ఈ మన టీచర్స్ ఎమ్మెల్సీ రేపు సాయంత్రమో ఎల్లుండి పొద్దున్నో రేపు నైట్ 12 గంటల వరకు తెలిసిపోతుంది కంపల్సరీ. టీచర్స్ది ఒక గ్రాడ్యుయేట్ ఒకటే 2-3 రోజులు పడుతుంది. అది చాలా ఉంటాయి ఎలక్షన్ ఓట్లు. అది కూడా ఇప్పుడు మనకు 93% వేసారు. వరంగల్లో మనకి 92% వేసారు. కరీంనగర్లో టీచర్స్ అందరూ వేసారు ఓట్లు. ఎందుకంటే టీచర్స్ కదా. ఇప్పుడు మన 2వ గురువు టీచర్ ఓట్లు వేయకుండా ఉంటే జనం ఏమనుకుంటారు అని అందరూ వచ్చి లైన్లో పడి వేసారు. వాళ్ళ సెలవులు కూడా వచ్చినాయి. అందుకే కంపల్సరీ రేపు మనకు 2 అయితే పక్క గెలుస్తుంది. దానిలో కొన్ని డౌట్ ఉన్నది, అది కూడా 2 రోజులు వెళ్ళిపోతుంది. నా పేరు కాశత్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్లో మీరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మాటలు చెప్తాను, జరిగేది చెప్తాను. నేను ఇంపాక్ట్ అంటే జరిగేది చెప్తాను. నేను ఏదో వాళ్ళది వీళ్ళది చెప్పి నేను చేయను. అది కూడా మీరేమైనా ఇలా తప్పులు మాట్లాడితే నాకు వచ్చినాయచ్చు, నాకు ఫోన్ నెంబర్ ఉంటుందల్లా, నాకు ఫోన్లో మీరు మాట్లాడచ్చు కూడా, దానికి ఆన్సర్ చెప్తా. తప్పుంటే నేను తప్పైనాను, అవును నా తప్పే అని చెప్తాను నేను. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేశారు, ఇది తప్పరే అన్నాడు. ఆ అమ్మాయి తీసేసాను నేను. ఎందుకంటే నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే అది మాట్లాడక తీసేస్తాను. అట్లేం లేదు. జై